హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఇన్హేలర్ వాడాల్సిన అవసరం లేదంటారా? సో ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. ఇది ప్యూర్‌లీ కాంటెక్స్ట్ బేస్డ్. సో ఇన్హేలర్‌లు అంటే మనకు చాలా రకాల ఇన్హేలర్‌లు ఉన్నాయి. ఒకటి జస్ట్ యాంటీ హిస్టమైన్స్ ఉన్నాయి. లేకపోతే స్టెరాయిడ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని యాంటీ హిస్టమైన్స్, స్టెరాయిడ్స్ కంబైన్డ్ ఉంటాయి. సో వీటి వల్లంతా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే ఎన్ని రోజులు వాడుతున్నారు? సో ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నారు? అనే దాన్ని బట్టి కూడా మనం అసెస్ చేయాలి. సో యంగ్ పీపుల్ చిన్న పిల్లలు రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. లేకపోతే ఏదో ఒక 2, 3 సంవత్సరాలు అయిందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫస్ట్ ఏం చేయాలంటే హోమియోపతి, ఇన్హేలర్స్ 2 కలిపి తీసుకోవాలి. ఇంప్రూవ్‌మెంట్ వచ్చే కొద్దీ ఆ ఇన్హేలర్స్ ఏవైతే స్టెరాయిడ్స్ ఉన్నాయో, లేకపోతే యాంటీ హిస్టమైన్స్ ఉన్నాయో అవి తగ్గించుకుంటూ రావాలి. అంతేగాని ఒకటే రోజు సడెన్‌గా స్టాప్ చేయకూడదు. చిన్న పిల్లల్లో అది మానేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా షార్ట్ పీరియడ్‌లో వితిన్ 3 మంత్స్ లేకపోతే 6 మంత్స్‌లో వాళ్ళు కంప్లీట్‌గా ఇన్హేలర్స్ మానేయొచ్చనమాట. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వీళ్ళకేంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి